హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే మనం మైన్క్రాఫ్ట్లో ఒక కొత్త సిరీస్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో మైన్క్రాఫ్ట్లో ఇది వచ్చేసి సర్వైవల్ సిరీస్. సో ఎలాంటి లేట్ చేయకుండా అయితే సర్వైవల్ సిరీస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. సో గాయ్స్, ఇప్పుడైతే మనం ఫస్ట్ వుడ్ కలెక్ట్ చేయాలన్నమాట. సో మైన్క్రాఫ్ట్లో ఫస్ట్ ప్రతి ఒక్క మనిషి చేసేది అయితే వుడ్ కలెక్ట్ చేయడమే. సో మనం కూడా అదే చేసేద్దాం. లెట్స్ గో. ఓకే, మొత్తం వుడ్ అయితే కలెక్ట్ చేసేద్దాం. సో గైస్, మొత్తానికైతే మొత్తం వుడ్ అయితే కలెక్ట్ చేసేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ పని చేయాల్సింది వచ్చేసి షీప్స్ కలెక్ట్ చేయాలి. సో షీప్స్ ఊలు కావాలి. మనకు షీప్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. సో మన లక్. సో 2 షీప్స్ అయితే ఉన్నాయి. ఈ షీప్స్ని అయితే ఫస్ట్ వీటిని చంపేసిన తర్వాత వీటితోటి వచ్చే ఊల్ ప్లస్ మనకి ఇంకా ఇది మీట్ కూడా వస్తుంది. సో ఒక ఊల్ అయితే వచ్చింది, వైట్ ఊల్. అండ్ మనకి ఒక్కటే సరిపోదు, మొత్తం బెడ్ తయారు చేయాలంటే 3 ఊల్ కావాలి. బెడ్ ఎందుకంటే రాత్రి నిద్రపోకపోతే జాంబీస్ వచ్చి మనం గట్టిగా వేసుకుంటాయి. సో ఖచ్చితంగా మనకైతే ఊల్ అయితే కావాలి. సో ఊల్ తీసుకొని అయితే మనం బెడ్ తయారు చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఊల్ కలెక్ట్ చేసేద్దాం. ఈ షీప్ని అయితే చంపేద్దాం ఉండండి. ఓకే, మనకైతే 2 ఊల్ వచ్చేసింది. మనకి 3 కావాలి. సో అక్కడ ఇంకొక షీప్ ఉంది కదా, దాన్ని చంపేద్దాం. లెట్స్ గో. ఓకే, దీన్ని కూడా చంపేద్దాం. సో గైస్, ఫైనల్లీ మనకైతే 3 ఊల్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ మనకి స్టోన్కి అప్గ్రేడ్ కావాలి. దానికంటే ముందు ఇక్కడ కేవ్ ఉంది. ఓకే, కేవ్లో చూద్దాం. అండ్ కేవ్లో ఓకే మనకి ఇక్కడైతే కోల్ ఉంది. సో ఓకే, కోల్కి మనకి పికాక్స్ కూడా కావాలి. సో ఫస్ట్ మనం ఇక్కడ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. దానికి ఓక్ లాగ్స్ ఉన్నాయి కదా, వీటిని ముందు మనం ప్లాంక్స్ కింద కన్వర్ట్ చేసుకుందాం గైస్. ఓకే, ఒక ప్లాంక్స్ వచ్చేసి ఒక 24 సరిపోతుంది. ప్లస్ 24 వచ్చినాయి కాబట్టి దీంతో ప్లస్ మనం ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకుందాం. సో క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ కింద పడిపోయింది. ఓకే, క్రాఫ్టింగ్ టేబుల్ని అయితే ప్లేస్ చేసేసుకుందాం గైస్. సో ఓకే ఓకే, అండ్ నెక్స్ట్ మనం చేయాల్సిందే స్టిక్స్. సో స్టిక్స్ వచ్చేసి మనకి ఒక 4 సరిపోతాయి అనుకుంటున్నా. సో ఒక బెడ్ కూడా కావాలి. ఓకే, బెడ్ కూడా వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది ఒక పికాక్స్ కూడా తీసేసుకొని. సో గైస్, నెక్స్ట్ అయితే ఈ క్రాఫ్టింగ్ టేబుల్ అయితే తీసేసుకుందాం. సో ఈ క్రాఫ్టింగ్ టేబుల్ తోటి అయితే పని అయిపోయింది కాబట్టి తీసేసుకొని ఇక్కడ ఒక కేవ్ ఉంది కదా, లోపలికి వెళ్దాం ఒకసారి. సో గైస్, అక్కడ ఒక క్రీపర్ ఉంది, మీరు చూసారా? సో క్రీపర్ ఓకే డేంజర్ కొంచెం ఎనికి. సో దాన్ని అయితే పేల్చుదా ఉండండి. పేలిందంటే మనం కనుక సావే గైస్ కన్ఫామ్. కొంచెం పేల్చి దూరంగా వెళ్ళిపోదాం. ఓకే ఓకే ఓకే, కొంచెం దూరం. ఎస్ గైస్, డ్యామేజ్ కూడా అంత తీసుకోలే. ఓకే, డన్. అండ్ ఇక్కడ మనకు ఐరన్ కూడా ఉంది. ఫస్ట్ అయితే మనం స్టోన్కి అప్గ్రేడ్ అయ్యి ఆ తర్వాత స్టోన్ పికాక్స్ చేసుకొని ఐరన్ అయితే తీసుకుందాం. సో గైస్, మనం ఫస్ట్ అయితే ఈ స్టోన్ అయితే తీసుకుందాం. మనం ఫస్ట్ ఈ స్టోన్ తోటి మనకి కావాల్సిన టూల్స్ ప్లస్ మనకి ఫర్నెన్స్ కూడా కావాలి గైస్. సో ఫర్నెన్స్ టూల్స్కి అయితే మనకి చాలా స్టోన్ అయితే అవసరం పడుతుంది. సో స్టోన్ అయితే ఎంత కావాలంత తీసేసుకుందాం. మనకైతే చాలా దొరుకుతుంది గైస్ స్టోన్కి అయితే అసలు కరువే లేదు. సో ఐరన్ కూడా ఉంది ఇక్కడ. స్టోన్ పికాక్స్ తీసుకొని అయితే ఐరన్ తీసుకుందాం. సో గైస్, ఫైనల్లీ మనకు కావాల్సిన అయితే స్టోన్ అయితే 17 అయితే దొరికిందనమాట. సో నెక్స్ట్ మనం క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టి నెక్స్ట్ టూల్స్కి అయితే అప్గ్రేడ్ అవుదాం. మనకి కావాల్సింది ఫస్ట్ స్టోన్ది స్వాడ్, ఎందుకంటే నాకు క్రీపర్ తోటి ఏం జరిగిందో తెలుసు కదా గైస్. పికాక్స్ చేయడానికి అయితే మన దగ్గర స్టిక్స్ అయితే క్రాఫ్ట్ చేసేసుకుందాం. అండ్ స్టిక్స్ వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకు వస్తుంది పికాక్స్. అండ్ ఒక పికాక్స్ ప్లస్ యాక్స్ కూడా కావాలి గైస్. ఒక యాక్స్ కూడా తీసుకుందాం. ఒక యాక్స్. అండ్ నెక్స్ట్ మనకు కావాల్సింది ఒకటి ఫర్నెన్స్ ఎక్కడుంది? ఓకే, ఫర్నెన్స్ కూడా వచ్చేసింది. సో లెట్స్ గో. అండ్ నెక్స్ట్ ఆ కేవ్లోకి కూడా వెళ్దాం గైస్. ముందర ఒక కేవ్ ఉంది కదా, ఆ కేవ్లోకి వెళ్దాం. దానికంటే ముందు మనకు ఫుడ్ కావాలి మెయిన్. కత్తి తీసుకొని ఉన్న షీప్స్ అన్నిటిని వేసేద్దాం గైస్. సో ఒకటి బ్లాక్ షీప్ ఉంది ఇక్కడ. ఓకే, బ్లాక్ షీప్ ఈజ్ డన్. అండ్ ముందు ఇక్కడ ఒక వైట్ షీప్ ఉంది గైస్ కేవ్ లోపల. సో ఓకే, ఈ షీప్ని కూడా చంపేద్దాం ఇక. ఓకే, లోపలికి వెళ్దాం. ఒక నిమిషం. ఎస్. సో లోపలికి వచ్చేసిన షీప్ని కూడా చంపేసిన. ఎస్. సో అండ్ మనకి 9 మీట్ అయితే వచ్చేసింది. సో ఇక టెన్షన్ లేదు ఫుడ్కి. అండ్ మనకి ఇంకా కోల్ కూడా కావాలి గైస్. దీన్ని కుక్ చేయాలంటే మెయిన్ కోల్ కావాలి. దానికి మనం కేవ్లోకి అయితే వెళ్దాం గైస్. కేవ్లోకి వెళ్ళి మనకి ఇందాక కోల్ చూసినాం కదా, ఈ కేవ్లోనే. సో కోల్ని అయితే మొత్తం మైన్ చేసి పడేద్దాం. సో గైస్, ఫైనల్లీ కావాల్సినంత కోల్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ మనం చేయాల్సింది టార్చెస్. సో కోల్ పెట్టేసి కింద స్టిక్స్ పెట్టేసి మనకి టార్చెస్ అయితే వచ్చేసాయి అనమాట. 8 వచ్చినాయి. ఓకే, డన్. అండ్ ఈ టార్చెస్ పెట్టుకొని ఇంకా కేవ్ లోపలికి అయితే వెళ్దాం గైస్. సో టార్చెస్ పెట్టుకుంటే అయితే కేవ్లోకి వెళ్దాం. సో ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక కోల్ ఉంది, దీన్ని అయితే మర్చిపోయాను, తీసేసుకుందాం మొత్తం. డన్ గైస్. అండ్ మనం టార్చెస్ పెట్టుకుంటే అయితే లోపలికి వెళ్దాం. ఓకే, టార్చ్ అండ్ ఇంకా లోపలికి వెళ్దాం. మనకి ఇంకా కోల్ ప్లస్ ఐరన్ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం. సో అండ్ లెట్స్ గో. డ్యామేజ్. ఓకే, చిన్నగా దిగుదాం. ఓకే, లెట్స్ గో. అండ్ ఫైనల్లీ ఇంకా చాలా పెద్దది గైస్ ఈ కేవ్. చిన్నది అనుకున్నా. వచ్చిండు క్రీపర్. సో వీడిని జాగ్రత్తగా ఉండాలి. ఇందాకనే బ్లాస్ట్ చూసారు కదా గైస్, డేంజర్ బ్లాస్ట్లు ఉన్నాయి గైస్.
సో ఇక్కడ కోల్ ఉంది. ఓకే డన్. కేవలం అయితే కోల్ దొరికింది, వచ్చినందుకు న్యాయమే జరిగింది గైస్. డన్, లెట్స్ గో. ఇప్పుడు మనకు కావాల్సిన కోల్ అంతా మైన్ చేసేసుకుందాం, లెట్స్ గో. సో గైస్ అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వన్ అనమాట. సో ఓకే మొత్తం కోల్ అయితే మైన్ అయిపోయింది. సో ఇక బయటికి అయితే వెళ్ళిపోదాం, మనకి కేవలం ఇంకేం పని లేదు. సో బ్లాక్స్ తీసుకుంటే అయితే బయటికి వెళ్ళిపోదాం, బ్లాక్స్ ఇట్లా పెట్టేసుకుంటా. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోదాం, లేకపోతే చీకటి పడుతుంది. ఇంకా జాంబీస్ కూడా కేవ్లో ఉన్నాం కాబట్టి జాంబీస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఓకే బయటకి అయితే వచ్చేసినాం గైస్, మనకైతే బయట అయితే కనిపిస్తుంది. అండ్ ఎనిమీ స్పాటెడ్, వెనకాల ఒక ఇది ఉంది కౌ. సో దీని అయితే చంపేద్దాం, మనకి మీట్ అయితే వస్తుంది దీంతో. ఓకే అండ్ ఇక్కడ ఫర్నెన్స్ ఉంది కదా గైస్, ఫర్నెన్స్లో మంచిగా కోల్ పెట్టేసుకొని అండ్ మనం మీట్ అయితే పెట్టుకుందాం, రా మటన్. సో ఇదైతే పెట్టేసుకుంటే మనకి తర్వాత కుక్కడ్ మటన్ అయితే వస్తుంది. ఇక్కడ ఒక ఇది ఉంది చికెన్, సో దీన్ని అయితే వేసేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఇంకా చాలా ఉంది గైస్. సో కొంచెం ముందుకైతే వెళ్ళి ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఓకే కొంచెం ముందుకెళ్తే మనకి ఏమైనా ఫుడ్ షీప్స్ ఇవి దొరికితే మనం ఫుడ్ అయితే కరువు ఉన్నదిగా. సో ముందుకు వస్తున్నాం. ఓకే ఇక్కడ ఏమైనా దొరుకుతుందేమో చూద్దాం గైస్, లెట్స్ సీ. అండ్ ముందర నాకు తెలిసి షీప్స్ ఉన్నాయి గైస్, యా. సో ఈ షీప్స్ని అయితే ఇక వేసేద్దాం, ఒక్కటే దెబ్బ అవుట్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక షీప్ ఉంది, దీన్ని కూడా ఒక్కటే దెబ్బలు అవుట్ చెప్ గైస్. సో మామూలుగా ఉండదు మనతో. అండ్ ఒక్క నిమిషం, ఓకే ఓకే ఇటే కదా వేసి ఒక్క నిమిషం. దారైతే ఇటే కదా గైస్, ఇటా లేదా ఓకే ఇటా లేదా ఏం అర్థం కావట్లేదు గైస్. సరే ఎటు కొడితే పోదాం. సో ఇందాక మౌంటైన్స్ ఇటే కదా గైస్, సో నా తెలిసి ఇటా లేదా ఇటు నుంచి ఇటు తిరగాలనుకుంటా. సో గైస్ మొత్తం దారి అయితే మర్చిపోయినా. సో ఇటు నుంచి స్ట్రైట్. ఓకే 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 ఇదే ఓ జస్ట్ మిస్ చేసి పడేవాడిని లోపల. అండ్ ఇక్కడ కూడా ఒక కవ్వు ఉంది. సో కవ్వునైతే దీన్నైతే ఫస్ట్ వేసేసి కింద ఒక కేవ్లో కవ్వు ఉంది కదా, దాని సంగతి చూద్దాం పోయి. సో కవ్వు వస్తున్నా, యా. అండ్ నువ్వు కూడా అవుట్, ఒక్కటే దెబ్బ అవుట్ కాదా. ఓకే అవుట్లో అయితే అవుట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే బయటికి వెళ్ళిపోదాం, లెట్స్ గో. సో గైస్ ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళి వచ్చేసాం అనమాట. సో ఇక్కడ మనకి క్రాఫ్టింగ్ టేబుల్, సో ఫర్నెన్స్ ఉంది కదా, ఫర్నెన్స్లో అయితే మనం ఇందాక మీట్ పెట్టాం. సో మనకైతే 6 మీట్ అయితే వచ్చిందనమాట. సో ఈ మీట్ని అయితే కుక్కడ్ మీట్ని అయితే తీసేసుకుందాం. ఇంకా మీట్ మిలిగింది కదా, ఇది అయితే పెట్టేద్దాం. ఓకే రైట్ క్లిక్ పెట్టేస్తే ఓకే డన్. అండ్ మనం నెక్స్ట్ వచ్చేసి మనకి కావాల్సింది సో అన్నీ అయిపోయినాయి కదా గైస్, ఇంకా నెక్స్ట్ ఏముంది, ఏం లేదు గైస్. సో ఈ వీడియోకి అయితే ఇంతే. మీకు కనుక ఈ వీడియో నచ్చింటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్ మర్చిపోయాను, ఇందాక ఒక ఐరన్ అయితే మనకు అక్కడ దొరికింది కదా, సో పోయి ఐరన్ అయితే తెచ్చుకుందాం పదండి. సో ఆ కేవ్లో ఇందాక ఐరన్ ఉండే కదా, సో ఇక్కడే గైస్, యా. సో ఈ ఐరన్ అయితే మొత్తం మైన్ చేసి పడేద్దాం. సో ఎంత వస్తుందో చూద్దాం. అండ్ మనకు వచ్చేసి బాగానే ఒక 4 దాకా వచ్చింది అనుకుంటా. సో ఇంకొందా లేదు గైస్, ఓకే డన్. మనకైతే ఇప్పుడు ఫైనల్లీ 4 ఐరన్ అయితే వచ్చేసింది. సో ఇక బయటికి వెళ్ళిపోదాం పదండి. సో గైస్ నైట్ అయితే అవుతుంది. సో బయటకి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ నైట్ అవుతుంది. సో ఈ వీడియోకి అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోలో అయితే కొత్త టాపిక్ తోటి అయితే కొత్త ఎపిసోడ్ అయితే కలుద్దాం. సో అంతవరకు అయితే మనం నెక్స్ట్ వీడియోలో కొత్త ఎపిసోడ్స్లో అయితే కొత్త ప్లేయర్స్ అయితే యాడ్ అవుతారు. సో అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.